నమస్తే. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి రాత్రుల పూట అర్ధరాత్రులు తిరుగుతూ ఉన్నాడు, హీరోయిన్ల ఫోన్లని ట్యాప్ చేస్తూ ఉన్నాడు. మరో పక్కన అందగత్తెల పోటీలు ఏదైతే ఉందో హైదరాబాద్లో నిర్వహించినటువంటి వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి సుందరి మనుల యొక్క ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసేటువంటి ప్రయత్నం చేయడంతో పాటు ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రుల ఫోన్లు సైతం కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నాడంటూ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఒకసారి మాట్లాడదాం. ఇదే సంబంధించినటువంటి అంశం పైన స్పందించేందుకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సంధ్యారెడ్డి గారు తండ్రి అక్క మన ముందే ఉన్నారు. అక్క ముందుగా మీకు నమస్తే. సో నిన్న పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఒక పార్టీ జనరల్ సెక్రటరీగా ఎట్లా స్పందిస్తారు? ఒక్క 2 నిమిషాలు తమ్మి. ఇంతకు ముందు విని పాడి కౌశిక్ రెడ్డి అన్నాం, వీడు ఆడి కౌశిక్ రెడ్డి. 2 నిమిషాలు నాకు టైం ఇస్తే గతంలో గాంధీ భవన్ లోనే వానికి చీర గాజులు అన్ని పంపించినాము. ఇదే మహిళా ఫైనాన్స్ కమిషన్ ఆమె శోభారాణి గారు కూడా ఆ రోజు చెప్పు తీసుకొని చూపించింది. అయినా వీనికి సిగ్గు రాలా కాబట్టి ఇగో వీడి కోసం ఇప్పుడు ఇగో గాజులు తెచ్చిన తమ్మి, ఇగో ఈయనకి పువ్వులు తెచ్చిన. ఈ కౌశిక్ రెడ్డి గారికి పాడగట్ట నీకే సిగ్గు శరము లజ్జ మానవ మర్యాద ఉంటే రేవంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలని ఉపసంహరించుకో, నువ్వు ప్రూఫ్ చేయాలరా. అరే నువ్వు ఇట్లాగే మాట్లాడినావు అనుకోరా పాడి కౌశిక్ రెడ్డి, బాటా చెప్పుతో కొడతా. ఒక్కటే చెప్తున్నా, నువ్వు ఒక వీధి గూండావా ఒక ఎమ్మెల్యేవరా? హుజురాబాద్ ప్రజలందరూ వీడిని అసహించుకుంటున్నారు. సిగ్గుండాలి వీడికి. ఒక ముఖ్యమంత్రి పైన ఆరోపణ చేసేటప్పుడు ఒక ఎమ్మెల్యే వీడి గుండా కాదండి, మీరు అందరూ అబ్జర్వేషన్ చేయండి. వీడు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు డ్రైవర్గా పనిచేసిండు. పనిచేసి ప్రతి విషయము వానికి అవగాహన ఉంది. ఈరోజు ఒక రేవంత్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేసిండు అంటే మేము ఈరోజు మహిళల మనోభావాల దెబ్బతీసే విధంగా గతంలో రాష్ట్రపతి మీద గవర్నర్ గారి మీద కూడా మాట్లాడిండు. అప్పుడే వీనికి బుద్ధి చెప్పినాం. ఆయన ఈయన సిగ్గు రాదండి. కొన్ని జన్మలకు సిగ్గులు శరాలు ఉండవు. ఈరోజు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి నువ్వురా ఆడవాళ్ళని పేరు చెప్పుకొని బతికే బతుకు నీది, నీచ కమ్మిన బతుకు నీది. సిగ్గు శరం లేనోడా. ఒక్కటే చెప్తున్నా, గతంలో హుజురాబాద్ ప్రజలారా ఇవాళ తెలంగాణ ప్రజలకు కూడా నేను ఒకటి ఇవాళ చూపియబోతున్నా. వీడు బతికేందనేది మీరు ఒక్కసారి గమనించాలి. నేను ఏ ఆధారాలు లేకుండా మాట్లాడాను. నేను వాడు గతంలో ఎట్లా మాట్లాడిండు, వాడు ఏం చేసిండు అనేది ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి చూసినట్టయితే. అందరికీ కూడా నమస్కారాలు. 2018లో కూడా నేను పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అనేక ఇబ్బందులకి గురైనప్పటికీ చూడండి, వీడి పక్కన భార్యను పెట్టుకున్నాడు, బిడ్డను పెట్టుకున్నాడు. సిగ్గులేని అదవా ఆడలతోని, లేకపోతే మేము చచ్చిపోతామంటే ఓట్లేసిరు. ఈయన వేసిన ఫెలో వీడికి సిగ్గెందుకు లేదండి నాకు అర్థం కాదు. ప్రతి క్షణము ఈరోజు ఎందుకు చూపిస్తున్న ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, ఎందుకంటే పింక్ మీడియా ఉంటుంది కదా, అటు నా కొడుకులు కామెంట్స్ పెడతారు కదా. అరే మీ పిల్లల మీద ఇట్లనే కామెంట్ చేస్తే మీరు ఊరుకుంటారా? మీ బిడ్డల మీద చేస్తే మీరు ఊరుకుంటారా? మీ తల్లుల మీద చేస్తే మీరు ఊరుకుంటారా? ఒక తెలంగాణ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆధారాలు లేకుండా 16 మందితోని నువ్వు ఎక్కడెక్కడ పడుకున్నావు ఏందేందని చెప్పిండంటే వీడిని ఏ చెప్పుతో కొట్టాలి, వీడిని ఎట్లా కాకరించి గాండించి ముఖం మీద ఉంచాలా? మీరందరూ ప్రశ్నించండి. ఒకసారి సమాధానం ఎటుపోతుంది? వీడికి హుజురాబాద్ ప్రజలు గెలిపించి మాకు మంచి చేయరా, మాకు సేవలు చేయరా అని చెప్పి నిన్ను గెలిపిస్తే వీడు పొద్దున్న లేస్తే ఫామ్ హౌస్ లో పోయి రాజకీయాలు చేస్తాడు ఏంటండి? వీడు ఎంతసేపు కేటీఆర్ భజన చేస్తాడు ఏంటండి? ఎందుకు మీరు ఇలా ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ పూలు గాజులు తేవాల్సినటువంటి అవసరం ఏముంది అసలు? వీడు గతంలో తమ్మి, ఎందుకంటే వీడు తెలంగాణలో పుట్టినందుకు, రెడ్డి కులంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నా. నేను నిజంగా చెప్తున్నా. మీరు కూడా రెడ్డే కదా? సిగ్గుపడుతున్నా, అందుకే చెప్తున్నా కదా. రెడ్డోడు అనేటోడు ఓ 10 మందికి మంచి చేయాలని ఆలోచన ఉంటది. మరి ఈ ఎదవా రెడ్డా కాదా, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అనేది కులం పక్కన పెట్టినట్టయితే 10 మందికి మంచి చేసే వ్యక్తి ఒక లీడర్. ఒక లీడర్ లక్షణాలు ఇంకొకటన్నా ఉన్నాయా అండి? వీనికి ఉన్నాయా? ఇవాళ ఒక ముఖ్యమంత్రి స్థాయి మీద తెలంగాణ ప్రజలు అనొచ్చు, ఒక ఎమ్మెల్యేని పట్టుకొని ఇట్లా మాట్లాడొచ్చా అంటే, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు మాట్లాడొచ్చారా? నీ స్థాయి అయితే నా స్థాయి కూడా ఇదే. నేను ఒక కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీని. 100% పార్టీ డ్యామేజ్ అవుతుంటే, పార్టీలో ఎవరినన్నా కూడా ఆరోపణలు చేసినా కూడా మీరు నిజంగా ఉంటే బయట పెట్టండి ప్రూఫ్స్. 2 గంటల రాత్రి నువ్వేం బిక్తున్నావురా? రేవంత్ రెడ్డి పోయిండా అని చెప్తున్నావు. నువ్వేం బిక్తున్నావురా?
రేపు ఇంకొకటి అందాం అనుకుంటున్నా తమ్మి, కాకపోతే మాకు సంస్కృతి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక సంస్కృతి క్రమశిక్షణ అనేది ఉంది. వాడు రేపు అంటాడు, రాత్రి రేవంత్ రెడ్డి మా ఇంటికి వచ్చిండు, ఏం జరిగిందో నాకు కూడా తెలియదేమంటాడు. కానీ ఆ మాట నేను అనను, ఎందుకంటే వాళ్ళ భార్య కూడా నా సిస్టర్ లాంటిది, వాళ్ళ బిడ్డ కూడా నా బిడ్డ లాంటిదే. వాళ్ళ కుటుంబాన్ని గౌరవిస్తా. అంటే వాళ్ళ భార్య ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారు, వాడు భార్య ఫోన్ ట్యాప్ చేస్తుండంటాడు, వాళ్ళ బిడ్డ ఫోన్ ట్యాప్ చేస్తుండంటారు. ఇవాళ తెలంగాణ ప్రజల భిక్ష, హుజరాబాద్ ప్రజలు పెట్టిన నీకు భిక్ష, వాళ్ళకి సేవ చేసుకో. రేవంత్ రెడ్డి గారి మీద నువ్వు ఆరోపణలు చేసినంత మాత్రాన పెద్ద లీడర్వా? నీకు పబ్లిసిటీ కావాలంటే రా, మహిళల దగ్గరికి రా, నీదేందో మా సత్తా ఏందో చూపిస్తాం. 2 గంటలకు పోయేసి ఒక హీరోయిన్ దగ్గరికి పోయింది అన్నాడు. ఈ ఎదవ చూయించలేకపోతే మాత్రం చెప్పు తీసుకొని అయితే కొడతా నేను. తెలంగాణ ప్రజల మహిళలు మీరు కూడా అనండి, అక్కడ అమ్మాయి ఒక హీరోయిన్ పేరు చెప్తున్నాడు, మేము పేరు చెప్పమంటుండు. అరే నువ్వు నిజమైన నీ కాసం అయితే నీ మొగోడు అయితే చెప్పాలి కదరా. ఉట్టిగా ఆరోపణలు వేస్తే కర్రగాల్చి వాత పెడతారు అనుకుంటున్నావా నువ్వు? ఏం బిడా నాటకాలు ఆడుతున్నావు నువ్వు? లాంగ్వేజ్ కంట్రోల్ చేసుకుంటున్నా నేను. గతంలో కూడా చెప్పిన, పర్సనల్ జీవితాలకు ఎవరు పోకూడదు. నువ్వు నీ జీవితాన్ని, నీ పెళ్ళాన్ని, పిల్లల్ని బజార్లో పెట్టి ఓటేయించుకున్నావు. ఆయన సంస్కృతి అది కాదురా. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ నువ్వు పెద్ద హీరో అయి పుడంగి అనుకుంటున్నావా? ఇది బీఆర్ఎస్ పార్టీ మహిళలారా మీరు కూడా గమనించండి. వాడు గతంలో కాంగ్రెస్ లో ఉన్నాడు, ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నాడు, రేపు బీజేపీలోకి పోతాడో లేకపోతే ఇంకో పార్టీలోకి పోతాడో, తర్వాత కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడతాడు. మీరు కూడా ఆలోచించండి, నైతిక విలువలతోనున్న రాజకీయాలు చేయండి. ఇది కరెక్ట్ కాదని చెప్తున్నా. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావురా నువ్వు? పాడి కౌశిక్ రెడ్డి ఏమి ఇస్తున్నావు నువ్వు? ఇవాళ మీ అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మహిళలంటే ఎంత గౌరవిస్తాడు ఆయన? తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్ లో కూడా మీ అన్నకు ఒక ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన అడుగుజాడల్లో నువ్వు నడిచేటోని పోయి ఆయన ఒక్కసారి ఆదర్శంగా తీసుకున్నావు. ఎన్నిసార్లు తన్నినా కూడా నీకు సిగ్గు అనిపిస్తలేదు. రేవంత్ రెడ్డి అన్న, నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి అన్న మహిళల మనోభావాలను దెబ్బతీసిండు. ఇవాళ పిసిసి గారికి నేను వినతి పత్రం ఇవ్వబోతున్నాను. మేము పోలీస్ స్టేషన్ లో కూడా కేసు పెడుతున్నాం వాని మీద. ఒక్కటే చెప్తున్నా అన్న, దయచేసి వీడిని ఎమ్మెల్యే నుంచి వాడిని సస్పెండ్ చేయాలి. చేస్తేనే ఇంకొక ఎదవ ఇట్లాంటి వాగడు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి ప్రజల కోసం పనిచేయమంటే మహిళల మనోభావతను ఆడుకున్న వ్యక్తి కాలగర్భంలో కలిసిపోవాలి. వాడికి ఒకసారి టైం ఇచ్చిరు, 2 సార్లు ఛాన్స్ ఇచ్చిరు, 3 సార్లు ఇచ్చిరు. వీడికి మీరే అన్నా, రేవంత్ అన్న, దయచేసి మహిళల పక్షాన మీరు ఏం చేస్తారో మాకు తెలియదు అన్న. వీడికి బుద్ధి రావాలి, తప్పైందని బహిరంగ క్షమాపణ చెప్పాలి. సో ఇప్పుడు